హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటో తెలుసా? కొబ్బరన్నం, కోడి కూర. వింటుంటేనే నోరూరిపోతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, త్వరగా వచ్చేయండి, వండుకొని తినేద్దాం. దీనికోసం ముందుగా కేజీ చికెన్ తీసుకొని నీసు వాసన పోయేంత వరకు కడిగి పక్కన పెట్టుకోవాలి. దీంట్లో పసుపు, 2 స్పూన్ల ఉప్పు, మీ టేస్ట్కి సరిపడా తీసుకోవచ్చు. కారం, ఇది ఊర్లో కారం అండి, అందుకే నేను 2 స్పూన్లే తీసుకుంటున్నాను. బాగా మంటుంటుంది అందుకని. చికెన్ మసాలా, 1 స్పూన్ ధనియాల పౌడర్, కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇంకా మీకు ఇష్టమైతే పెరుగు, నిమ్మకాయ కూడా కలుపుకోవచ్చు. ఇది మొత్తాన్ని ఒక అర్ధగంట పాటు ముక్కలన్నింటికి మసాలా అంతా పట్టేలాగా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొబ్బరన్నం కోసం 2 కప్పులు కొబ్బరి కడిగి తీసుకొని దీన్ని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక స్ట్రైనర్ తీసుకొని దానిలో వడగట్టుకోవాలి. కాటన్ క్లాత్తో అయినా వడగట్టుకోవచ్చు. ఇలా కొబ్బరి పాలు చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకొని కడిగి పక్కన పెట్టేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకుంటామో అదే గ్లాస్తో మనం వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దానిలో 2 స్పూన్ల ఆయిల్, 2 స్పూన్ల నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత దీనిలో బిర్యానీ దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ దినుసులు ఫ్రై అయిన తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ మగ్గిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో కొత్తిమీర, పుదీనా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకొని ఇప్పుడు తీసి పెట్టుకున్న కొబ్బరి పాలు వేసుకోవాలి. ఒక గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటాం కదా. ఇప్పుడు నేను 2 గ్లాసులు తీసుకున్నా కాబట్టి దీనిలో 3 గ్లాసులు కొబ్బరి పాలు తీసుకోవాలి. నేను 2 గ్లాసులు కొబ్బరి పాలు తీసుకొని 1 గ్లాస్ ఏమో వాటర్ తీసుకున్నాను. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఈ పాలని మరిగించుకోవాలి. ఈ పాలు ఇలా మరిగిన తర్వాత దీంట్లో మనం కడిగి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. రైస్ మొత్తం వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా తిప్పుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ ఉడికించుకోవాలి. చాలా వరకు రైస్ ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో ఒక 3-4 స్పూన్ల నెయ్యి దానిపైన వేసుకున్నాను అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యి యాడ్ చేసుకుంటే. ఇలా నెయ్యి యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే కొబ్బరి అన్నం రెడీ అయిపోయినట్లే. చాలా బాగా వచ్చింది కదా రైస్ పొడి పొడిలాడుతూ. ఇప్పుడైతే మనం దీనిలోకి చికెన్ కర్రీ తయారు చేసుకుందాం.
ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకొని దానిలో ఆయిల్ తీసుకొని ఒక 5-6 గరిటెలు తీసుకోండి. ఆయిల్ వేడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ దీనిలో వేసుకొని మొత్తం కలిసేంత వరకు తిప్పుకోవాలి. ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో చికెన్ని ఉడికించుకోవాలి. 5 నిమిషాలు ఉడికిన తర్వాత దీనిలో ఒక చిన్న గ్లాసు కొబ్బరి పాలు వేసుకొని కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మనం ముందే ఉప్పు కారం వేసుకున్నాం కదా, ఇంకా ఏమన్నా కావాలి అనుకుంటే తక్కువైంది అనుకుంటే టేస్ట్ చేసి కొంచెం యాడ్ చేసుకోవచ్చు. దీనిపైన కొత్తిమీర వేసుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే చికెన్ కూర రెడీ అయిపోయినట్లే. చికెన్ బిర్యానీ వండిన తర్వాత పెరుగు రైతా వండకపోతే ఎలా? దీనికోసం ఒక గిన్నె తీసుకొని దానిలో పెరుగు తీసుకొని స్మూత్గా అయ్యేంత వరకు బీట్ చేసుకోవాలి. ఇలా స్మూత్గా అయిన తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ క్యారెట్ వేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని కలిపి పెట్టుకుంటే రైతా కూడా రెడీ అయిపోయినట్లే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.